సాధారణంగా భారతీయ పౌరుడిని భారత ప్రధానమంత్రి కావాలని కోరుకుంటాం. పాకిస్తాన్ పౌరుడో, బంగ్లాదేశ్ పౌరుడో, లేకపోతే కనుక నేపాల్ పౌరుడో, భూటాన్ పౌరుడో, శ్రీలంక పౌరుడో కావాలని కోరుకోం. ఒక పాస్పోర్ట్ పెట్టుకుని ఆయా దేశాలకు వీసా వేసుకుని వెళ్ళి రావచ్చు. కానీ ఆ దేశాల పౌరులు ఈ దేశ ప్రధానమంత్రి కావాలని కోరుకోం. ఈవెన్ ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ఇష్యూ ఎంత దాకా జరిగిందో చూసాం. అలాంటిది కెనడాలో ప్రధానమంత్రికి కార్ని ఇప్పుడు ఎవడైతే ఎంపికయ్యాడో ఆయనకి కెనడా పౌరసత్వంతో పాటు బ్రిటన్, ఐర్లాండ్ పౌరసత్వాలు కూడా ఉన్నాయట. అంటే కెనడాలో ఎవరైనా ప్రధాని అయిపోవచ్చు అనమాట, ఏ దేశ పౌరుడైనా. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 ఏమంటాడంటే భారత్తో సంబంధాలు పునర్నిర్మిస్తాడట ఈయన. ఎందుకు? కెనడాలో తయారైన వస్తువులు 77% తీసుకెళ్ళి అమెరికాలో అమ్ముకుంటారు. ఇప్పుడు అమెరికా కాళ్ళు ఎరగొడతానంటుంది, లేదంటే ₹25 ఎక్కువ వేయమంటారు. ₹100 సరికి ₹20, అదే ₹100 ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ₹110 ట్యాక్స్ కట్టమంటుంది. కాబట్టి మార్కెట్ అక్కడ డౌన్ అవుతుంది. అందుకని ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఏది? భారత మార్కెట్. కాబట్టి ఇక్కడికి రావడం కోసం ఇప్పుడు మనతో సంబంధాలు మెరుగుపరుచుకుంటుంది అన్నమాట.